అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. ప్రస్తుతం మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. కిమ్స్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ డాక్టర్ అయినటువంటి గుమ్మలూరి వెంకటలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుతం సీజనల్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్, లంగ్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నాము. దాని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ప్రస్తుతం ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి, అంటే కాఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా. ఒక 2 weeks కంటే ఎక్కువ కాఫ్ ఉంటే అది సీజనల్ది అని చెప్పేసి నార్మల్ క్యాజువల్గా తీసుకోవచ్చా, లేదంటే దాన్ని ఏదైనా కేర్ చేయాలంటారా? దీని గురించి మీరు ఏమంటారు? సో ఇండియాలో కాఫ్ అనేది మోర్ దాన్ 2 weeks ఉంటే ఈవెన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా టీబీ రూల్ అవుట్ చేసుకోవాలి అంటాం. కానీ మనం క్లినికల్ ప్రాక్టీస్లో డైలీ హాస్పిటల్లో చూసే చాలా టైప్స్ ఆఫ్ కాఫ్ రీజన్స్ ఉంటాయి. లైక్ సైనసైటిస్ ఉంటుంది, అసిడిటీ వల్ల కూడా కాఫ్ వస్తుంది, యాసిడ్ రిఫ్లక్స్ నైట్ మన థ్రోట్ని ఇరిటేట్ చేసినా కూడా సైనసెస్ ఇరిటేట్ అయినా, లంగ్స్ ఇరిటేట్ అయినా, ఆస్పిరేట్ అయినా కొంచెం మనకి రిపీటెడ్ రికరెంట్ కాఫ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. అది కాకుండా మనకి లంగ్ ఇన్ఫెక్షన్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని డివైడ్ చేస్తాం. యూజువల్గా సోర్ థ్రోట్, నోస్ ఇన్ఫెక్షన్, రైనైటిస్, సైనసైటిస్ ఇవన్నీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కింద వస్తాయి. అదే మనం లెరింజోట్రెకియో బ్రాంకైటిస్, సిఓపిడి, ఆస్తమా, లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా ఇవన్నీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎయిర్వేస్ ని, ప్యారెన్కైమాని ఎఫెక్ట్ చేసేవన్నమాట. సో అవి ఉన్నాయా లేదా అనేది మనకి క్లినికల్ గా, మెడికల్ గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ టీబీ డౌట్ ఉంది, సో అది మోర్ దాన్ 2 weeks ఆఫ్ కాఫ్ ఇండియాలో టీబీ రూల్ అవుట్ చేసుకోవాలి అంటారు. రూల్ అవుట్ అంటే లేదని తెలుసుకోవడం, ఆర్ ఉందని డెఫినెటివ్ గా డయాగ్నోస్ చేయడం, ఆ రెండు ఇంపార్టెంట్. అయితే మేడం, ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే కోల్డ్ ఇవన్నీ కూడా త్వరగా తగ్గిపోతాయి, కానీ కాఫ్ మాత్రం కొంచెం లాంగ్ రన్లో ఉంటుంది. సో మరి ఎందుకోసం అట్లా ఉంటుంది? సో మనకి రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆర్ పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అంటాం, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ అంటాం. సో పోస్ట్ ఇన్ఫెక్షన్ మనకి ఎయిర్వేస్ కొంచెం ట్రిగర్ అవుతాయి అన్నమాట. కొందరికి ఆస్తమా టెండెన్సీస్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్నా అవి ట్రిగర్ అవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా రియాక్టివ్ ఎయిర్వే డిసీజెస్ ఉన్నా కూడా, అంటే జస్ట్ మైల్డ్ ఆస్తమా వేరియంట్ లాగా కన్వర్ట్ అవ్వడం అవుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో ఒక 2 to 3 weeks అబ్జర్వ్ చేస్తాము. ఐదర్ ఇన్హేలర్స్ కానీ, కాఫ్ సప్రెసెంట్స్ కానీ వాడే అవసరం రావచ్చు వాళ్ళకి. అదంతా సెటిల్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ లంగ్ ఫంక్షన్ ఇవన్నీ చూసుకుంటాం. దానిలో పర్సిస్టెంట్గా అప్పుడు కూడా ఎయిర్వే డిస్ఫంక్షన్, ఆస్తమా ఫీచర్స్ అవన్నీ ఉంటే, ఎయిర్వే అబ్స్ట్రక్షన్ గాలూదే టెస్ట్లో, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉంటే అప్పుడు మనం అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆర్ ఆస్తమా, సిఓపిడి ఇవన్నీ డయాగ్నోస్ చేస్తాం. సో దాన్ని టెస్ట్ చేసే విధానం ఉంటుంది. ఎక్స్రేలో లంగ్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తాయి, మేజర్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తాయి. బట్ అవి ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలంటే మాత్రం లంగ్ ఫంక్షన్ అని డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి. 6-minute వాక్ టెస్ట్ అని కానీ, ఇవన్నీ మనకి లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయనే చెప్తాయి. చాలా మందికి మెట్లు ఎక్కితే ఆవేశం వస్తూ ఉంటుంది. సో అది ఫిట్నెస్ ప్రాబ్లం అంటారా, లేదంటే లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి అలా వస్తుంది అంటారా? చాలా మంది ఫిట్నెస్ వల్లే అని చెప్పేసి కొట్టిపారేస్తూ ఉంటారు. సో మరి దాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలంటారా? దీని గురించి మీరు ఏమంటారు? సో 25-26 years అప్పటి నుంచి ఎథెరోస్క్లెరోసిస్ అనేది మెల్లిగా బాడీలో స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్లీగా కూడా కొందరు, అంటే యంగ్ ఇండివిజువల్స్లో కూడా మనం హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూస్తాం. అవి ఫెమిలియల్గా కొంతమందికి డిజార్డర్స్ ఉంటాయి, బ్లడ్ డిజార్డర్స్ కానీ, మెటబాలికల్ డిజార్డర్స్ కానీ. దానిలో కూడా ఎక్కువ థ్రాంబస్ ఫామ్ అవడం, హార్ట్లో వెజల్స్ చోక్ అవడం అనేది, హార్ట్ అటాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మనకి ఎగ్జర్షనల్ డిస్నీ, అంటే నడుస్తున్నప్పుడు ఆయాసం, ఛాతీ నొప్పి ఉండి మనం ఎగ్జర్షన్ ఆపేసే 2-3 minutesలో సెటిల్ అవడం, అది టిపికల్ కార్డియక్ పెయిన్ అనమాట. సో అలా ఉంటే మనకి ఎవాల్యుయేషన్ అవసరం. సో చూసుకోవాలి ఎందుకు వస్తుంది అనేది. అది ఇప్పుడు మనం యంగర్ ఏజెస్లో ఎందుకు చూస్తున్నామంటే 15-16 years నుంచి స్మోకింగ్ ఇలాంటి ఎక్స్పోజర్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. దాంతో లంగ్స్ ఆర్ హార్ట్
ఆర్ థ్రోట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఈవెన్ హార్ట్ అటాక్స్ రీజన్ కూడా ఇవే. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ క్యాన్సర్స్ వస్తాయి అలా అనుకుంటారు. బట్ ఎథిరోస్క్లిరోసిస్, థ్రాంబస్ ఫార్మేషన్, హార్ట్ అటాక్స్ రావడానికి కూడా ఇదే కారణం. సో అందుకే మనం యంగర్ ఏజెస్లో ఇవి చూస్తున్నాం. సో ఎగ్జర్షనల్గా అంటే నడిచినప్పుడు వస్తుంది ఆయాసం అంటే మాత్రం ఎస్పెషలీ ఛాతీ నొప్పి, స్వెట్టింగ్ రావడము, ఆ నొప్పి ఒక 5 సెకండ్ లైక్ 1 minute లోపు మళ్ళీ సెటిల్ అవడం, ఇవన్నీ చూపించుకోవాల్సిన విషయాలు. మనకి చాలా మందికి అలవాటు లేక, అంటే ఎక్సర్సైజ్ అలవాటు లేక, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా అప్పుడప్పుడు ఇమీడియట్గా బాడీ అలవాటు పోతుంది అనమాట. దాన్ని మనం మళ్ళీ ఎక్సర్సైజ్తో రిటైన్ చేసుకోవచ్చు. బట్ ఆ సిచ్యువేషన్లో కొంచెం ఫెట్టిగ్ అనేది ఉంటుంది, కానీ ఇంత ఛాతీ నొప్పి, స్వెట్టింగ్ ఇవన్నీ అయితే చూడం. ఓకే. సో చాలా మందికి మేడం ఉదయం లేవగానే దగ్గు వస్తూ ఉంటుంది. సో కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము. అది బాడీ ఇచ్చే వార్నింగ్ అనుకోవచ్చా, ముందుగానే ఏదైనా సింటమ్ అని అట్లా? సో కాఫ్ అనేది చాలా కారణాల వల్ల వస్తుంది బాడీలో. అర్లీ మార్నింగ్ వచ్చే కాఫ్ మనకి ఎక్కువగా ఎసిడిటీ కానీ, సైనసైటిస్ వల్ల కానీ వస్తుంది. నైట్ పడుకున్నప్పుడు అవి ట్రికిల్ అవుతాయి, ఈవెన్ యాసిడ్ రిఫ్లెక్స్ పైకి వస్తుంది. సో అలాంటి రీజన్స్ వల్ల మనకి నైట్స్ ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ రావచ్చు. ఎస్పెషలీ ఆస్థమాటిక్స్, నైట్ ఇన్హేలర్ డోస్ తీసుకోని వాళ్ళు. ఇప్పుడు మనకి ఇన్హేలర్స్ మార్నింగ్ అండ్ నైట్ డోసెస్ ఎందుకు అంటామంటే అది దాని హాఫ్ లైఫ్. సో మార్నింగ్ తీసుకున్న డోస్ నైట్ వరకు పనిచేస్తుంది, మళ్ళీ మనం నైట్ తీసుకునే డోస్ వల్ల మార్నింగ్ వరకు రిలీఫ్ ఉంటుంది. ఎయిర్వేస్ ఓపెన్ అప్ అవడం, ఎయిర్వేస్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఆస్థమాటిక్స్లో. సో ఎయిర్వేస్ క్లోజ్ అయినప్పుడు మ్యూకస్ ప్రొడక్షన్, కాఫ్ ఇవన్నీ పెరుగుతాయి. సో రెగ్యులర్గా తీసుకోకుండా ఒక్కసారి తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళకి, డోస్ ప్రాపర్గా తీసుకోని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మోర్ దాన్ దట్ ఇప్పుడు కొత్త ఇన్హేలర్స్ వచ్చాయి, అంటే ఒక్కసారి వాడితే సరిపోయే ఇన్హేలర్స్ వచ్చాయి. 24 hours హాఫ్ లైఫ్ ఉన్న ఇన్హేలర్స్ వచ్చాయి. సో ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కరెక్ట్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. ఓకే మేడం, వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు, వైరల్ కాఫ్కి కానీ అట్లా. మరి ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతారు? సో బేసిక్గా హాస్పిటల్ రీచ్ అయ్యేలోపు మల్టిపుల్ హెల్త్ సెంటర్స్కి వెళ్ళి ఉంటారు, లేకపోతే ఒక 5 to 6 days ఆఫ్ హోమ్ మెడికేషన్స్ చేసి ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు మన కోల్డ్ వచ్చినప్పుడు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చినప్పుడు కొంచెం వీక్గా ఉంటాయి అనమాట. సో పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, డయాబెటిక్స్ కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రాపర్గా ట్రీట్మెంట్ లేని వాళ్ళు, వాళ్ళకైతే ఇమ్యూన్ కాంప్రమైజ్ స్టేట్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా స్టిరాయిడ్స్ తీసుకుంటారు కొందరు రొమటాలజీ ప్రాబ్లమ్స్కి. సో వాళ్ళలో మనకి ఇమ్యూనిటీ అనేది డౌన్ ఉంటుంది. సో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రూవ్ అయితేనే యాంటీబయాటిక్స్ అనేవి వాడడం జరుగుతుంది. రెగ్యులర్గా అయితే ఇనిషియల్ యాంటీవైరల్స్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎలాంటివి అంటే నిమోనియాస్, మనకి వైరల్ ఇన్ఫెక్షన్ కోల్డ్, సోర్ థ్రోట్ లాగా రావచ్చు, కోల్డ్ లా రావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్ నిమోనియా లాగా కూడా రావచ్చు. నిమోనియా లాగా అయినప్పుడు ఆయాసం రావడము, ఆక్సిజన్ తగ్గడము ఇవన్నీ జరుగుతాయి. దానికి మేజర్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ అంటే ఆక్సిజన్ డౌన్ అయితే ఆక్సిజన్ సప్లిమెంటేషన్. దానికి చాలా విధానాలు ఉంటాయి. నేసల్ మాస్క్ ఉంటాయి, ఫేస్ మాస్క్ ఉంటాయి, ఇంకా పెరిగితే NIV అంటారు, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అనేది వెంటిలేటర్కి ఒక స్టెప్ ముందు. అంటే ఆ టైంలో మనం ఒక టైట్ మాస్క్ ఇచ్చి లంగ్ ఎఫర్ట్స్కి హెల్ప్ చేస్తున్నట్టు, ప్రెషరైజ్డ్ ఆక్సిజనేషన్ ఎక్కువగా ఇస్తున్నట్టు. సో ఆ ప్రాసెస్లో హీలింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి కొంచెం పేషెంట్ బయటకు వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే ఓకే. ఇంకా వర్సనింగ్ కూడా చూస్తాం యూజువల్గా. ఇప్పుడు మనం చూస్తున్న H1N1 స్ట్రెయిన్, ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్ ఏదైతే ఉందో, మేము మా హాస్పిటల్లో వితిన్ 12-24 hours వెంటిలేటర్ మీద వెళ్ళిన పేషెంట్స్ చూసాం. వచ్చినప్పుడు నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ మాస్క్ రిక్వైర్మెంట్ నుంచి వెంటనే డౌన్ అయ్యి లంగ్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి వెంటిలేటర్ పెట్టాల్సిన స్టేజ్ వచ్చింది. తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని ప్రోన్ వెంటిలేషన్ చేయొచ్చు, మళ్ళీ ఎక్మో మెషిన్ ఇనిషియేట్ చేయొచ్చు. సో మనకి హార్ట్ లంగ్ మెషిన్స్ ఉంటాయి, వాటిలో కూడా మనం
సప్లిమెంటేషన్ అంటే బేసికలీ వీఆర్ గివింగ్ టైం, లంగ్స్ హీల్ అవడానికి టైం ఇస్తున్నాం వీటన్నిటి ద్వారా. వెంటిలేటర్ అంటే మనకి లంగ్స్కి కొంచెం టైం ఇస్తున్నట్టు. మన యాంటీవైరల్స్ కానీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ కానీ ఇవి పనిచేయడానికి కొంచెం డ్యూరేషన్ ఇస్తున్నాం. బేసిక్గా ఈ వైరల్ న్యూమోనియాస్లో బాగా హోస్ట్ రెస్పాన్స్ కూడా, హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. దానివల్ల సైటోకైన్ స్టామ్లోకి వెళ్తుంది బాడీ. సో దానివల్ల కూడా లంగ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ హెవీగా ఉండడంతో మనకి లంగ్ ఆక్సిజనేషన్ సరిగ్గా అందదు. అదంతా సెటిల్ అయ్యి మనకి డ్రగ్స్ అన్నీ పనిచేసి పేషెంట్ రికవరీ స్టేజ్ వరకు ఏదైతే సపోర్టివ్ ట్రీట్మెంట్ కావాలో అది చేస్తాం. సో మేజర్ రోల్ ఈ మధ్యలో పేషెంట్ బ్యాడ్ అవ్వకూడదు, వేరే ఇన్ఫెక్షన్స్ రాకూడదు. క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే ఇన్యాక్టివ్గా బాడీలో ఉన్నవి రియాక్టివేట్ అయిన ఇన్ఫెక్షన్స్ ఈ టైంలో డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మేడం, ప్రస్తుతం ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ సీజన్లో ఉన్నాము. ఒక పర్సన్కి వస్తే, ఇంట్లో ఎవరికైనా వస్తే ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో రాకుండా ఉండాలంటే బేసిక్గా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, కోల్డ్ ఉంది ఉన్న వాళ్ళు లైక్ మనం రొటీన్గా చేసినట్టే బెటర్ టు టేక్ రెస్ట్, ఆర్ అట్లీస్ట్ తప్పదు అంటే మాస్క్లు అవి పెట్టుకొని ఉండాలి. అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ తగ్గాలంటే అట్లీస్ట్ 6 meters ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. క్రౌడ్స్లో వెళ్ళకుండా ఉండాలి. అండ్ ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళు ఈ క్రౌడెడ్ ఏరియాస్లో, ఫంక్షన్స్లో, మ్యారేజ్ హాల్స్లో వాటిలో వెళ్ళకుండా ఉంటే బెటర్. సో వాళ్ళకి ఎలా అయినా అంటే పర్సన్ టు పర్సన్ మనం ఎప్పుడు 6 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది అంత పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. మాస్క్ కూడా 24 hours పెట్టుకోవడం అనేది పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. అందుకే చాలా ఫ్యామిలీస్లో మనం పెళ్ళిళ్ళు అయ్యాక ఒక స్పర్ట్ ఆఫ్ అంటే చాలా మంది ఒకటేసారి ఎఫెక్ట్ అవ్వడం అనేది, గ్రూప్ అందరు ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో అలా అవ్వకుండా ఒకరు సిక్ అయ్యారంటే వాళ్ళు ఐసోలేట్ అయితే చాలా వరకు మనం ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. కాకపోతే 4 to 5 days ప్రోడ్రోమ్లో మనం ఎక్కువ ఇన్ఫెక్టివ్ ఉంటాం. అంటే మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే ముందే వీఆర్ మోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆ టైంలోనే. సో అది తెలియకుండానే పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది. మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే టైంకి మనం రికవరీ స్టేజ్లో ఉంటాం. అప్పుడు కొంచెం ఇన్ఫెక్టివిటీస్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో అందుకే వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, మన లంగ్స్ హెల్దీగా ఉన్నాయో లేదో ఇంట్లోనే తెలుసుకోనేలా ఏదైనా ఉంటే చెప్పండి మేడం. ఓకే. సో బ్రెత్ హోల్డింగ్ టైం అంటాం. 30 to 60 seconds బ్రెత్ హోల్డ్ చేయగలిగితే గుడ్ కెపాసిటీ కింద వస్తుంది. ఇంకా మనకి ఎక్సర్సైజింగ్, అథ్లెటిక్ బిల్ట్ దాన్ని బట్టి 2 to 6 seconds మధ్యలో ఈ లంగ్ కెపాసిటీ బ్రెత్ హోల్డింగ్ టైం అనేది వేరీ అవుతుంది. క్యాండిల్ బ్లోయింగ్, బ్రీతోమీటర్ అని మేము ఇస్తాము ఆస్థమాటిక్స్కి. వాళ్ళు బ్రీతింగ్ ఇంట్లోనే మెజర్ చేసుకోవచ్చు. పీక్ ఫ్లో మీటర్ అని అంటారు దాన్ని. దాన్ని బట్టి హైయెస్ట్ వాళ్ళది ఏదైతే యావరేజ్ రీడింగ్ ఉందో దాన్ని బట్టి ఇన్హేలర్ డోసెస్ పెంచుకోవచ్చు. అండ్ లంగ్ కెపాసిటీ, బికాజ్ ఆస్తమా చాలా వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. డే టు డే వేరియేషన్ ఉంటుంది, డే అండ్ నైట్ వేరియేషన్, డయాగ్నల్ వేరియేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు డోసెస్ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇలాంటి డివైజెస్ ఉంటాయి, ఎక్సర్సైజెస్, మెల్లిగా లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయిందా లేదా, ఎన్ని బాల్స్ మూవ్ అవుతున్నాయి, ఇన్హలేషన్ అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రెండు ఉంటాయి దీంట్లో. సో రెండింటిని బట్టి మనం యావరేజ్గా లంగ్ ఇంప్రూవ్మెంట్, ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు దీన్ని బట్టి. ఓకే. సో మేడం, మనం డైలీ ట్రాఫిక్లో గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో పబ్లిక్ స్మోకింగ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో దీనివల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఎయిర్ పొల్యూషన్ దీనివల్ల? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం ఢిల్లీ లాంటి సిటీస్లో అందుకే బ్రాంకైటిస్ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ, ఎయిర్ పొల్యూటెడ్ ఉండడంతో మ్యూకస్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అయిందంటే బ్రాంకోస్పాజం అంటే ఎయిర్వేస్ స్పాజంలోకి వెళ్ళడం, క్లోజ్ అవ్వడం, ఆస్తమా లాంటివి ట్రిగర్ అవ్వడం, మనకి ఇమ్యూన్ మెకానిజమ్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం అనేది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో బ్రాంకైటిస్ అంటాం. అక్యూట్ అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ ఇవి రావచ్చు పొల్యూషన్స్ వల్ల.
పొల్యూషన్ కూడా ఈక్వల్లీ అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్స్ ఉంటాయి. ఇంట్లోపలివి బయటవి రెండు రకాలుగా కూడా దే కెన్ డ్యామేజ్ ద లంగ్స్. ఓకే. సో మేడం, కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో కూడా చాలామంది మాస్క్ వేర్ చేస్తారు. అవును. సో నిజంగా మాస్క్ వేర్ చేయడం వల్ల మన లంగ్స్ని పొల్యూషన్ నుంచి కానివ్వండి, వైరస్ నుంచి కానివ్వండి ప్రొటెక్ట్ చేసుకోగలమా? యా, డెఫినెట్గా మాస్క్ అనేది డిఫరెంట్ సైజెస్లో వస్తుంది. మనకి టైప్స్ ఆఫ్ మాస్క్ కూడా ఉంటాయి. కంప్లీట్ ప్రొటెక్షన్, కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనం కంప్లీట్ ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే మనం N95 అలాంటి మాస్క్ పెట్టుకునే వాళ్ళం కోవిడ్ టైంలో. సో కంప్లీట్ ఇమ్యూనిటీని అంటే మనకి డెవలప్ అవ్వాలి అంటే రెగ్యులర్ ఫ్లూ షాట్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. బట్ డెఫినెట్గా మాస్క్ అనేది కొంతవరకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ మాస్క్, అది క్లోత్ అవనివ్వండి లేకపోతే నార్మల్ సర్జికల్ మాస్క్ కూడా కొంతవరకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, ఆల్ రెస్పిరేటరీ డిసీజెస్ ఆర్ ఎయిర్ బోర్న్ అన్నప్పుడు పర్సన్ టు పర్సన్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. సో అవి డెఫినెట్గా ప్రివెంట్ అవుతాయి మాస్క్. సో మేడం, ఇంట్లో ఏసీ వాడుతూ ఉంటారు, అలాగే బయట పొల్యూషన్, ఈ రెండిటి కాంబినేషన్ వల్ల లంగ్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? యా, సో బేసిక్గా ఇంట్లో ఏసీస్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, మనకి ఫిల్టర్స్ రెగ్యులర్గా క్లీనింగ్ లేకపోవడం వల్ల కానీ, అది ఎగ్జాస్ట్ కొంచెం బయటకి ఉండడం, దాని మీద బర్డ్స్, ఈకలు, రెట్టలు అవి డ్యామేజ్ ఉన్నా కూడా, దాని మీద ఎక్కువ డిపాజిట్ అయినా కూడా ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో మనం ఆ అవుట్డోర్ యూనిట్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫిల్టర్స్ని కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఏసీస్ వల్ల పెద్ద డ్యామేజ్ ఉండదు. బట్ ఇన్ జనరల్ మనకి లోపల ఎక్కువ డ్యాంప్ ఏరియాస్ అంటే వాటర్ లీకేజెస్ ఇలాంటివి ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా ట్రిగర్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి మోల్డ్ ద్వారా. సో అవి డేంజరస్ ఇంట్లో. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను రోజుకి 2 సిగరెట్లే కాలుస్తాను అనేసి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ లంగ్స్ నిజంగా సేఫ్గానే ఉంటాయా? సో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ చూస్తాం మనం స్మోకింగ్ వల్ల. క్యాన్సర్స్ అనేవి మోర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ మీద కౌంట్ చేస్తాం. ఎంత ఎక్కువ తాగితే అంత హయ్యర్ రిస్క్ ఉంటుంది అలా. సో బట్ ఈవెన్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా, అథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ కూడా విల్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్మోకింగ్ ఇయర్స్, ప్యాక్ ఇయర్స్. మనకి సిఓపిడి ఇవన్నీ కూడా అంతే. బట్ ఆస్తమా అంటే ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి 1 or 2 సిగరెట్స్, ప్యాసివ్ స్మోకింగ్, పక్కన వాళ్ళు స్మోక్ చేయడం, వాటికి కూడా బ్రీతింగ్ డిఫికల్టీస్ స్టార్ట్ అవుతాయి. ఈవెన్ పొల్యూషన్ వల్ల కూడా ట్రిగర్ అవుతాయి. సో వాళ్ళకి ఆల్రెడీ బాడీలో ఆ టెండెన్సీస్ ఉన్నాయి. 1 in 7 పీపుల్కి ఎలర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీస్లో కూడా చాలా ఫ్యామిలీస్, తాతలు, గ్రాండ్ సన్స్ అందరూ అంటే అది హెరిడిటరీగా ఆ ఫ్యామిలీస్లో ఎలర్జీస్ ఎక్కువ రన్ అవుతాయి. అది స్కిన్ రూపాన రావచ్చు, ర్యాషెస్, ఆర్ రిపీటెడ్గా తుమ్ములు రావడం, రైనైటిస్, సైనసైటిస్, ఏ రకంగానే ఎలర్జీ ప్రెజెంట్ అవ్వచ్చు. ఎలర్జీ లంగ్స్కి రీచ్ అవుతే ఆస్తమా అంటాం. అప్పుడు ఎయిర్వేస్ కూడా క్లోజ్ అవుతాయి అన్నమాట. అంటే డస్ట్ లేకపోతే ఏదైనా ఎంట్రీ అవ్వడానికి నా బాడీ ఈజ్ మోర్ అంటే హైపర్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ట్రిగరింగ్ రియాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ రియాక్షన్ వల్ల మనకి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. చెస్ట్ కంజెషన్, చెస్ట్ పట్టేసినట్టు ఉండడము, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అది 1 సిగరెట్, 2 సిగరెట్స్, ప్యాసివ్ స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్, వైరల్ ఇన్ఫెక్షన్, దేనివల్లన్నా ఆస్తమా అనేది ట్రిగర్స్ మనం థియరటికల్గా చూస్తాం. సో వన్స్ అది స్టార్ట్ అయినప్పుడు మనకి మెల్లిమెల్లిగా సివియారిటీ పెరగచ్చు, లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ అవసరం రావచ్చు. సో ఆ 1 సిగరెట్ కూడా డేంజరస్. ఓకే. సో మేడం, ఒక పర్సన్ సిగరెట్స్ మానేసిన తర్వాత లంగ్స్ రికవరీ అవడానికి ఎంత టైం పడుతుంది? సో ఇమీడియట్గా అయితే ఎపిథీలియాస్ మీద సిలియా అని ఉంటాయి. అంటే ఆ సిలియరీ డ్యామేజ్ వల్ల మ్యూకోసిలియరీ క్లియరెన్స్ తగ్గుతుంది. సో అవి ఇన్ఫెక్షన్స్కి దారితీస్తాయి. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అందుకే వస్తాయి. ఎందుకంటే అది మనం
మామూలుగా ఉన్న ప్రొటెక్టివ్ ఇంటర్నల్ డిఫెన్స్ మెకానిజమ్స్ని డ్యామేజ్ చేస్తున్నట్టు. సో అలా ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా కొన్ని రోజుల్లోనే 1 monthలోనే స్మోకింగ్ మానేసాక కొంత డిఫరెన్స్ అనేది చూస్తాం. అంటే బ్రీతింగ్ కెపాసిటీ, కాఫ్ తగ్గుతుంది, లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ 1 weekలో కూడా వీళ్ళు నోటీస్ అ చేంజ్, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. కానీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గడానికి ఓవర్ 5 years తగ్గుతుంది. అంటే జనరల్ పాపులేషన్ నాన్ స్మోకర్స్తో ఈక్వలెంట్గా మనకి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గాలి అంటే అది 5 years పడుతుంది. అలాగే మనకి స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గాలి అంటే 10 years పడుతుంది. 10 yearsలో బాడీ విల్ కమ్ టు, అంటే మానేస్తే నార్మల్ జనరల్ పాపులేషన్కి ఈక్వలెంట్ రిస్క్ అంటారు. సో మానేయకపోతే ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్. అది కష్టం. డెఫినెట్గా క్యాన్సర్ రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ ఏదో రకంగా, ఇన్ఫ్యాక్ట్ ఓరల్ టు ఏనల్ ఎవ్రీ క్యాన్సర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్మోకింగ్. అసోసియేటెడ్ అంటే స్మోకర్స్లో ఎక్కువ చూస్తాము అని ప్రూఫ్ ఉంది మనకి. దేర్ ఆర్ స్టడీస్, కంపారిజన్స్ స్మోకర్స్కి నాన్. సో ఆల్మోస్ట్ ఈసోఫేజియల్, స్టమక్ అన్ని క్యాన్సర్స్లో మనకి స్మోకింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ అసోసియేషన్గా ఉంది. ఎందుకంటే అది స్మోక్ చేసే పార్టికల్స్లోనే thousands of కార్సినోజన్స్ ఉంటాయి. ఈవెన్ ఎయిర్ పొల్యూషన్లో వాటిలో మెనీ కార్సినోజన్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఎక్స్పెక్టెడ్ అది. అంటే క్యాన్సర్స్ అనేవి పెరగడం డెఫినెట్గా స్మోకింగ్ వల్ల ఎక్కువ ఉంటాయి. అంటే ఒక స్మోకర్కి ఇప్పటికైనా సిగరెట్ మానేయండి అని మన శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్ ఏదైనా ఉంటుందా? వార్నింగ్ సిగ్నల్ అంటే బేసిక్గా ఇవన్నీ ఇమీడియట్గా తెలియదు. చాలామంది పీర్ ప్రెషర్ వల్ల, అంటే నా ఫ్రెండ్ స్మోక్ చేస్తాడు కదా, కూల్గా ఉండడానికి కొందరు స్టార్ట్ చేస్తారు. బట్ ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ తగ్గడము, బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడము, మెల్లిగా ఆస్తమా ట్రిగర్ అవడం, ఇవి ఇమీడియట్గా తెలియదు. బట్ లాంగ్ రన్లో లంగ్ ఫంక్షన్ని తగ్గిస్తాయి, డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి. కాబట్టి మనం అవేర్నెస్తో జాగ్రత్త పడాలి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చే వరకు, లంగ్స్ పూర్తిగా 50% ఆఫ్ ద లంగ్ డ్యామేజ్ అయ్యే వరకు మనకి ఏ సిమ్టమ్ రాదు. బ్రెత్లెస్నెస్ రాదు. అందుకే లంగ్ డిసీజెస్ లేట్గా ప్రెజెంట్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా నీరు వచ్చింది లంగ్స్లో, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము, లేకపోతే ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్, నిమోనియా వల్ల డ్యామేజ్ అయింది. సో అవన్నీ మనకి 50% దాటాక అక్కడి వరకు రిజర్వ్ ఉంటుంది బాడీకి ఆక్సిజన్ మెయింటైన్ చేసుకోవడానికి. గట్టిగా గాలి తీసుకోవడము, బ్లడ్ సెల్స్ పెంచుకోవడము, ఆ మెకానిజమ్స్ వల్ల మనం కొంచెం కోపప్ అవ్వగలుగుతాం. ఆ తర్వాత ఓవర్ ద టైం ఇంకా బాడీ కెపాసిటీ తగ్గాక మనం జాగ్రత్త పడతామంటే ఇట్ విల్ టూ లేట్. చాలా ఆర్గన్స్ అప్పటికి డ్యామేజ్ తీసుకొని ఉంటాయి. ఓకే మేడం, స్నోరింగ్ చాలా మంది కామెడీగా తీసుకుంటూ ఉంటారు. సో అదేమైనా మనకి వార్నింగ్ సిగ్నల్ ఏమైనా ఇస్తుందంటారా? సో బేసిక్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే మనకి ఓవర్ వెయిట్ వల్ల టంగ్ మజిల్స్ రిలాక్స్ అవగానే నిద్రలో టంగ్ ఫాల్ అవుతుంది అనమాట. ఎయిర్ వేస్ని చోక్ చేస్తుంది. గాలి గొట్టాలు చోక్ అయినప్పుడు మనకి సడన్గా నిద్ర లేవడం అనేది ట్రిగర్ అవుతుంది. సో మనకి ఆక్సిజన్ డౌన్ అయింది కాబట్టి మెలకు అవుతాము. ఆ టైంలో మళ్ళీ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, మళ్ళీ ఎయిర్ కాసేపు బాగానే వెళ్తుంది, మళ్ళీ డీప్ స్లీప్లో వెళ్ళగానే అది ట్రిగర్ అవుతుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఎక్కువగా ఒబేసిటీ వల్ల, అంటే ఓవర్ వెయిట్ వల్ల, ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి, దీని అన్నిటి వల్ల మనం ఎక్కువ ఓవర్ వెయిట్ అవడంతో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువ మందిలో చూస్తాం. సో ఇది నైట్స్ పూట ఇలా మనం తెలియకుండా మెలకు అవుతాం. ఒక 1 hourలో స్లీప్ యాప్నియాకి గ్రేడింగ్ ఉంది. అబ్స్ట్రక్ట్, మైల్డ్, మోడరేట్, సివియర్. 5 అనేది ఏహెచ్ఐ, అంటే యాప్నియా హైపోప్నియా ఇండెక్స్. మనకి 5 ఉంటే నార్మల్ 1 hourలో. అంత తక్కువ రెస్పిరేటరీ డిస్టర్బెన్సెస్ జరిగితే ఓకే. అబౌవ్ 30 ఉంటే సివియర్ ఓఎస్ఏ అంటాం. అది మనం మెజర్ చేస్తాం నైట్, 1 night అంతా ఎన్నిసార్లు అవుతున్నది, ఎన్నిసార్లు స్లీప్ డిస్టర్బెన్స్ ట్రిగర్ అయ్యి ఆక్సిజన్ డౌన్ అవుతున్నది, ఇవన్నీ ఒక స్లీప్ స్టడీలో మెజర్ చేస్తాం, చేసి రిపోర్ట్ ఇస్తాం మార్నింగ్. సో దాన్ని బట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా లేదా. సో మనకు నైట్ ఇంత 1 hourలో 30 times డిస్టర్బ్ అవుతున్నదంటే మనం అన్నిసార్లు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నిద్ర సరిపోదు. అండ్ సింపథెటిక్ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ప్లస్ మనకి సింపథెటిక్ రెస్పాన్స్ లేచినప్పుడల్లా, ఇలా ఉలికిపడి లేచినప్పుడల్లా
ట్రిగర్ అవుతుంది. సింపథెటిక్ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్, బీపీ, షుగర్ షూటప్ అవుతాయి అనమాట. ఏమైనా మనకి డేంజర్ కనిపించినప్పుడు బాడీ రెస్పాన్సెస్ అవి. సో ఇలా ఆక్సిజన్ డౌన్ అవుతున్నప్పుడు మనకు ఆ రెస్పాన్సెస్ ట్రిగర్ అయ్యి సడన్గా ఆక్సిజనేషన్ అనేది డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా అదే టైంలో ఇంప్రూవ్ చేసుకోకపోతే స్టీప్యాప్ మాస్క్ కానీ ఒక బైప్యాప్ కానీ పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి అబ్స్ట్రక్షన్ని బట్టి మనం ఎంత అంటే అవసరమో ఏ టైప్ ఆఫ్ మాస్క్ అవసరమో ఆ టైప్ పెట్టుకుంటాం. సో అలా కరెక్షన్ చేసుకోకపోతే దీనివల్ల బీపీ, షుగర్స్, ఆ నైట్ ఉన్న హై సింపథెటిక్ యాక్టివిటీ, క్యాటకోలమైన్ రెస్పాన్సెస్ డే టైం కూడా కంటిన్యూ అవుతాయి. అంటే ఇలాగే బీపీ, షుగర్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. వన్స్ మనకి ఇవన్నీ అన్కంట్రోల్డ్గా ఉండడంతో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఈ రిస్క్లు ఓఎస్ఏ వల్ల ఎక్కువ ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం మందులు వేసుకున్నా ఇది కంట్రోల్ కాదు. మనం బీపీకి మెడికేషన్ వేసుకుంటాం, బీపీ ఆర్ షుగర్కి. బట్ ఇన్హెరెంట్గా నైట్ ఎన్నిసార్లు మన బాడీ ట్రిగర్ అవుతున్నప్పుడు మనకి మెడికేషన్ వల్ల కూడా కంట్రోల్ రాదనమాట. సో యంగ్ ఇండివిజువల్స్లో లేకపోతే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్స్ ఆర్ ఏ హ్యాబిట్స్ కోమాప్స్ లేని వాళ్ళలో వచ్చినప్పుడు ఈ ఓఎస్ఏ అనేది ఇంపార్టెంట్గా టెస్ట్ చేస్తాం. సో దీనిలో ఇది ఐడెంటిఫై అయితే మాత్రం చాలా వరకు లైఫ్ చేంజింగ్ ఉంటుంది. మనకు ఆటో సిపాప్ వాడి నైట్ అంతా నిద్ర బాగైనప్పుడు డే టైం అంతా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మనకి ఫోకస్, అటెన్షన్, కెరియర్ వైజ్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఓవరాల్ యాక్సిడెంట్స్ డిక్రీజ్ అవుతాయి. మనకి చాలాసార్లు డ్రైవ్ చేస్తూ పడుకుని పోతారు, ఎక్సెసివ్ డే టైం స్లీపీనెస్ ఉంటుంది వీళ్ళకి. సో పైలట్స్ వీళ్ళందరిని అయితే ఒఫిషియల్గా చెక్ చేస్తారు ఓఎస్ఏ ఉందా లేదా అనేది బిఫోర్ జాయినింగ్. ఎందుకంటే వాళ్ళకి అదే అటెన్షన్ అనేది ఇంపార్టెంట్ రిక్వైర్డ్ కాబట్టి. సో అలా కాకుండా మనకి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే, అవేర్నెస్ లేకే ఇది చాలాసార్లు ఇగ్నోర్ చేస్తారు. ఇది ఒక ప్రాబ్లం అనేది అనుకోరు. స్నోరింగ్ అంటేనే మీకు సన్న నారో ఎయిర్వే నుంచి గాలి వెళ్తున్నట్టు. నారోగా వెళ్తుందంటే టంగ్ ఆల్రెడీ బ్లాక్ చేసి, మీకు కొందరు జెనెటిక్గా కూడా ఈ ఏరియా నారో ఉంటుంది. వాళ్ళకు కూడా ఓఎస్ఏ ఉండే, లీన్గా ఉన్నా కూడా సన్నగా ఉన్నా కూడా ఓఎస్ఏ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి మనం ఓఎస్ఏ డయాగ్నోస్ చేసి కరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చేయకపోతే ఈ డే టైం యాక్సిడెంట్స్, డే టైం స్లీపీనెస్ ఎక్కువ ఉండడం ఇవన్నీ జరుగుతాయి. మేడం, జిమ్లో హెవీ వర్కౌట్ చేసేటప్పుడు బ్రీత్లెస్నెస్ వస్తే అప్పుడు ఏం చేయాలి మేడం? సో జిమ్లో బ్రెత్లెస్నెస్ వస్తుంది అంటే ఇవాల్యుయేట్ చేయాలి. అంటే మనకి టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. మనకు లంగ్స్ చూసుకుంటాం, ఎక్స్రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఈసీజీ అండ్ 2D ఎకో, హార్ట్ బేసిక్ ఫంక్షన్. మనకి ఈసీజీ ఆర్ ఎకో ఆర్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉంటే టీఎంటీ కూడా చేసుకోవచ్చు. అంటే హార్ట్ అటాక్స్కి ప్రోన్ ఉండొచ్చు, ఏజ్, స్మోకింగ్ రిస్క్ ఆర్ ఎనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సడన్ కార్డియక్ డెత్స్ ఉన్నాయి ఫ్యామిలీలో, అలాంటివి ఏమైనా ఉంటే దాని ప్రకారం హోల్టర్ మానిటరింగ్ కానీ టీఎంటీస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మనం ప్రస్తుతం ఉన్న పొల్యూషన్లో మన లంగ్స్ని మనము కూడా హెల్తీగా ఉండాలి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్పండి. సో బేసిక్గా బాడీ అంతా హెల్తీగా ఉండాలి అంటే ఇన్ జనరల్ వెజిటేబుల్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో వెజిటేబుల్స్ అండ్ నట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో. సో అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి డైట్లో. ఫుడ్ పిరమిడ్ మనం ఒకవేళ చూస్తే చిన్నప్పుడు చదువుకుంది స్కూల్లో, మోర్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి డైట్లో. దాని తర్వాత రైస్, వీట్ ఇవన్నీ వస్తాయి. అండ్ వాటికన్నా ఇప్పుడు కొర్రలు, జొన్నలు, క్వినోవా ఇవి బెటర్ సోర్సెస్ అనమాట. రైస్, వీట్ కన్నా కూడా ఈ రిఫైన్డ్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట ఫుడ్డే అనుకుంటారు చాలామంది. అలా కాదు, బ్రెడ్, మ్యాగీ, ఎనీథింగ్, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్లో వచ్చేవన్నీ డేంజరస్, ఇంక్లూడింగ్ బిస్కెట్స్. వాటిలో హై షుగర్ అండ్ సాల్ట్స్ ఉంటాయి. ఇన్నోవేటివ్లీ టేస్టీ చేయడానికి అవి అలా ప్రిపేర్ అవుతాయి. అండ్ మల్టిపుల్ మంత్స్ స్టోరేజ్లో బాగుండాలి కాబట్టి
దానిలో మ్యాండేటరీగా ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రిజర్వేటివ్స్ యాడ్ అయినప్పుడు డెఫినెట్గా ఎలర్జీస్ పెరుగుతాయి, వాటి వల్ల హెల్త్ డ్యామేజెస్ పెరుగుతాయి. దానిలో చాలా వాటికి స్టడీస్ ఉండవు, లాంగ్ టర్మ్లో కార్సినోజన్స్ అవ్వచ్చు. సో ఈ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్, లంగ్స్ అనే కాదు ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ కోసం. ఫర్ లంగ్స్ స్పెసిఫికల్లీ 45 minutes ఆఫ్ ఎక్సర్సైజింగ్ చాలా ఇంపార్టెంట్. లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకొని బ్రీతింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో 40-45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ ఈటింగ్. హోమ్ కుక్డ్ ఫుడ్ ఆల్వేస్ సేఫ్. మనం దాన్ని క్లీన్గా ప్రిపేర్ చేసుకొని వితిన్ 6 hours కన్జ్యూమ్ చేస్తే అది బెస్ట్. మోర్ దెన్ దట్ బయట ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎస్పెషల్లీ ఆయిల్లో వేయించేవి, ఇప్పుడు మనకి నార్మల్గా స్టార్టర్స్ అన్నీ డీప్ ఫ్రైడే ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేస్తే చాలా వరకు మనం ట్రాన్స్ ఫ్యాట్స్ కన్జంప్షన్ని తగ్గించుకోవచ్చు. దాంతో హార్ట్ అండ్ లంగ్స్ విల్ బి హెల్దీ ఫర్ లాంగర్ టైం. ఓకే. సో మేడం, ప్రస్తుతం మీ దగ్గరికి ఎక్కువగా వస్తున్న కేసెస్ ఏంటి మేడం? అంటే ఈ ప్రాబ్లంతో ఎక్కువగా వస్తున్న కేసెస్? సో వింటర్స్ మనకి యూజువల్గా స్టార్ట్ అవ్వగానే, సీజనల్ చేంజెస్ రాగానే, హ్యూమిడిటీ వల్ల రైనీ సీజన్లో చాలామందికి ఆస్తమా అటాక్స్ ట్రిగర్ అవుతాయి. సో మనకు ఆ బ్రీతింగ్ డిఫికల్టీ బేస్ లైన్లో ఉంటుంది వాళ్ళకి. బట్ ఇలాంటి సీజనల్ ఫ్లూ కానీ, వైరసెస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా అక్యూట్ ఎగ్జాసర్బేషన్ అంటాం. అంటే బేస్ లైన్ ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ ఆర్ ఐఎల్డీస్ వీటి మీద ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ ఉన్న దాని మీద ఇంకొంచెం సివియర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు హాస్పిటల్స్కి. అది మనకి కర్బ్ స్కోర్, రెస్పిరేటరీ స్కోర్స్ ఉంటాయి. వాటిని మనం అంటే మరీ బ్రెత్లెస్నెస్ ఎక్కువ ఉంటే అడ్మిషన్స్ అవసరం పడడం, ఐవీ ట్రీట్మెంట్, ఆక్సిజనేషన్ అవసరం పడడం, లేదు నార్మల్గా ఓరల్ యాంటీబయాటిక్స్తో తగ్గిపోయే పేషెంట్స్కి అయితే ఓరల్ యాంటీబయాటిక్స్ పెట్టి పంపిస్తాం. యూజువల్గా యంగర్ పేషెంట్స్, ఏ కోమోప్స్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి అంత అవసరం పడకపోవచ్చు. ఇన్ఫెక్షన్స్ ఈజీగానే మన ఇమ్యూన్ పవర్తో చేసుకోవచ్చు. అబౌవ్ 65 అయితే మాత్రం రెగ్యులర్గా మేమే వ్యాక్సినేట్ చేస్తాము, న్యూమోకోకల్ అండ్ ఫ్లూ. సో బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాక్సినేషన్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ మ్యూటేట్ అవుతాయి ఎవ్రీ ఇయర్. సో ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మ్యూటేట్ అవుతాయి కాబట్టి ఎక్కువ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి స్ట్రెయిన్స్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ ఇయర్ అవి చేంజ్ అయ్యేసరికి వాటికి ఇమ్యూనిటీ ఉండదు. అప్పుడు మనకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మనం చేసే వ్యాక్సిన్ స్ట్రెయిన్ కూడా 4 వ్యాక్సిన్ స్ట్రెయిన్ అంటాము. సో అవి డిపెండింగ్ ఆన్ ద సీజనల్ వేరియేషన్ ఇవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటాయి. సో ఫ్లూ ఇయర్లీ అండ్ న్యూమోకాకల్ ఇప్పుడు వన్స్ ఇన్ లైఫ్ టైం వచ్చింది. సో ఆ రెండు తీసుకుంటే చాలా వరకు సేఫ్ ఉండొచ్చు. సో కాఫ్ అనేది మోర్ దెన్ 2 weeks ఉంటే డేంజరస్ అని అనుకున్నాం కదా. దాంతోపాటు తెమ్మడ ప్రొడక్షన్ ఏ కలర్లో ఉంది, తెమ్మడి ఎల్లోగా ఉన్నా, మనకి ఏమైనా ఎల్లో, గ్రీన్ ఆర్ బ్లడ్ పడినా, క్వాంటిటీ పెరిగినా, ఇవన్నీ సైన్స్ యాక్టివ్గా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో అది కూడా ఒక లక్షణం అనమాట. ఇన్ఫెక్షన్, న్యూమోనియా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అదొక ఇండికేషన్. సో దాన్ని కూడా మనం చూసుకోవాలి. స్ఫూటం ప్రొడక్షన్ ఏ కలర్లో ఉంది అది కూడా చూసుకుంటాం. ఓకే. దానికి సంబంధించిన కూడా టెస్ట్లు ఉంటాయి మేడం? యా. సో స్ఫూటం సంబంధించిన టెస్ట్ అంటే స్ఫూటం గ్రామ్ స్టెయిన్ కల్చర్ ఇవన్నీ టీబీ జీన్ ఎక్స్పర్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో స్ఫూటంలో టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ టెస్ట్ చేస్తాము. సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి యూజువల్గా స్వాబ్స్ ఉంటాయి, మనం దాని ద్వారా ఆర్టీపీసీఆర్ చేస్తాము. సో ప్యానెల్స్ ఉంటాయి. సో అవి మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే డయాగ్నోసిస్ అనేవి ఇస్తాయి. సో అప్పుడు మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వైపు వెళ్ళాలా, యాంటీబయాటిక్స్ పెంచుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా అనేది తెలుస్తుంది. సో చూసారు కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మేడము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంప్లీట్గా మీరు లంగ్స్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి అంతా కూడా క్లియర్గా చెప్పారు కదా. సో ఇలాగే హెల్త్ గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి ANL. థ్యాంక్ యూ.